హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజా కున్నారపు. ఈరోజు మనం ఈ వీడియోలో మేకింగ్ ఆఫ్ కారం దోశ అంటే కారం దోశ ఎలా వేస్తారో మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఈ పిండి ఎలా పడతారు ఇవన్నీ మీకు తెలుసు, మళ్ళీ దాన్ని చెప్పి అదంతా వేస్ట్ అసలు. సో అలాంటిది ఏం కాకుండా ఆల్రెడీ మనకు ఉన్న దోశ పిండితో కారం దోశను విత్ ఎగ్గుతో ఎలా చేస్తారో మీకు ఈ వీడియోలో నేను చూపించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా స్పెషల్ ఏంటంటే కడప కారం అంటే మన ఒట్టి మిరపకాయలు ఉంటాయి కదా, ఎర్రగా ఉండే ఒట్టి మిరపకాయలతో కారం తయారు చేస్తారు. ఆ కారంని ఈ దోశ పైన మొత్తం పేస్ట్ లాగా చేసేసి దానిపైన ఇంత పప్పుల పొడి చల్లినామనుకోండి, ఒక్కసారి ఇంత లైట్గా నూనె అంటే ఎవరు తినేదాన్ని బట్టి నూనె కానీ నెయ్యి కానీ వేసుకున్నారంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అసలు. చూద్దాం మరి. ఇప్పుడు మీకైతే నా దగ్గర అవైలబుల్ ఉండే దోశతో దోశ వేయడం జరిగింది, దోశ పిండితో దోశ వేయడం జరిగింది. అలానే దానిపైన ఇప్పుడు ఎగ్ వేసాను. ఎగ్ అనేది మామూలుగా మనం దోశను రోస్ట్ చేసి తిప్పి మళ్ళీ ఇటు సైడ్ కూడా రెడ్ కలర్గా ఉన్న తర్వాతనే ఎగ్ వేస్తారు. కానీ నేను అలా కాకుండా ఎగ్ని ఏదైతే మనం ఫస్ట్ దోశ వేసామో దానిపైనే కొంచెం లో ఫ్లేమ్తో ఉన్నప్పుడే ఆ ఎగ్ని మనం పగలగొట్టి ఆ దోశ పైన వేసేసి దోశ మొత్తం కవర్ అయ్యేటట్లుగా ఎగ్ని ఇది చేశాను. ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే చట్నీలో ఉండే సాల్ట్ కొంచెం మనం తక్కువ వేసుకుంటాం కాబట్టి, ఎగ్గు వేస్తున్నాం కాబట్టి ఎగ్గు పైన ఈ సాల్ట్ అనేది వేసుకున్నట్లయితే కొంచెం మనకు దాని టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. అంటే ఎగ్ అనేది సప్పగా ఉండకుండా మనకి కొంచెం ఈ సాల్ట్ అనేది వేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి దోశ వేస్తున్నాను, ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే మొత్తం మాడిపోతుంది. సో ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెడితే ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు మనకు ఛాన్సెస్ ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టినామనుకోండి దోశ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టి నేను దోశ వేయడం జరుగుతుంది. సో అది నూనె అనేది ఎవరిష్టం వాళ్ళదండి, మీరు దానికి తగ్గట్టుగా నూనె వేసుకోవచ్చు. కానీ ఏంటంటే నూనె వేసుకోవడం వల్ల, నూనె కానీ నెయ్యి కానీ కొద్దిగా ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ అది మీ జాగ్రత్తతో మీరు తీసుకొని ఆ నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవడం మంచిది. ఎందుకంటే మళ్ళీ ఏంది ఇలా వేసాడు, ఇంత నూనె వేసాడు, మనని ఇంత వేసుకోమంటున్నాడు అనేది మాత్రం మళ్ళీ నన్నేమనొద్దండి. మీకు నచ్చినంత వేసుకోండి, కానీ దాన్ని దోశకు తగ్గట్టుగా వేసుకుంటే మీకు టేస్ట్ అనేది వస్తుంది. సో ఇలా ఎగ్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఇంకా కొద్దిసేపు నేను ఇలానే పెడుతున్నాను ఆ బ్రౌన్ కలర్ అనేది రావటానికి. సో ఇదంతా నేను లో ఫ్లేమ్లో చేస్తున్నానండి. మీరు ఏమైనా అనుకోండి, ఒక దోశ వేయడానికి ఇంత లేట్ అన్నట్టు కాకుండా లో ఫ్లేమ్లో వేస్తే ఒక టేస్ట్ అనేది ఉంటుంది. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, కొంచెం ఓపికతో ఉండాలి. ఇప్పుడు నేను వేస్తున్నది ఏంటంటే కడప కారం. మన ఒట్టిమిరపకాయలు బాగా ఎర్రగా ఉండే ఒట్టిమిరపకాయలని మిక్సీలో కొట్టి చేసినటువంటి ఈ కారంని ఆ బ్రౌన్ కలర్గా మారినటువంటి ఎగ్ దానిపైన వేసి నేను మొత్తం స్ప్రెడ్ చేశాను అదంతా. ఇప్పుడు నూనె కూడా నేను తగినంత వేస్తున్నానండి, మీరు మళ్ళీ నన్ను తిట్టుకోవద్దండి నూనె ఎందుకు ఇంత పోస్తున్నాడని. సో ఇప్పుడు మనం లైట్గా పప్పుల పొడి అనేది చల్లుకుంటున్నాం దానిపైన. సో ఎగ్ దోశ రెడీ అయిపోయిందండి విత్ కడప కారం. సో మీరు కూడా ఈ ఎగ్ దోశని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.